ఒకటి కట్టింది, అలా రామాలయం కూడా చేసింది, ముద్రాలు కూడా బిగించింది చేసిన తర్వాత సత్యమ్మ గుడి అంటే మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక నెల రోజులు ముందు వచ్చి చెప్పాలి. మీరు అప్పటికప్పుడు ఊరికి ఏదో ఒకటి చెప్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రతిష్ట కంటే ఎవరికి ఏమన్నారు దయచేసి త్వరలో సత్యమ్మ గుడి కూడా శంకుస్థాపన చేసి మీ అందరి సహకారంతో మీ అందరి సహాయంతో ఆ అమ్మవారి గుడి కూడా కట్టేదానికి సంకల్పం చేస్తూ ఉన్నారు. అందరూ సహకరించండి. తొందరలో అమ్మవారి గుడి కూడా కడతారు. మన శక్తి కొలది అన్నీ చేస్తాము. దయచేసి అమ్మవార్లందరూ శాంతించండి. ఎందుకంటే ఇప్పుడు మన గ్రామంలో ఉండే ప్రతి అమ్మవారందరూ పోలేరమ్మ దగ్గరికి చేస్తున్నారు. కాబట్టి మనకు ప్రధానంగా గ్రామస్తులు అందరూ గుమ్మడికాయ తీసుకు ఒక దున్నపోతును బలిస్తే ఎంత శక్తి ఉందో ఒక్క గుమ్మడికాయలో అంత శక్తి ఉంది. అందుకే కూష్మాండ బలి అంటారు. మేము జంతువులు నరకకూడదు. మేము చేసేదంతా కూష్మాండ బలి అంటే ఒక్క గుమ్మడికాయ నరికితే ఒక దున్నపోతును నరికిన ఫలితం ఉంది. ఇది శాస్త్రములు అమ్మవారు చెప్పింది, మనం చెప్పేది ఏం కాదు. బ్రహ్మాండంగా లక్షణంగా అమ్మవార్లందరూ ఆనందంగా ఈ అమ్మవారందరూ చెప్తున్నారు. ఆనందంగా మేము కొత్త ఇంటికి వస్తున్నామని చెప్తున్నారు. అమ్మవార్లందరూ ఇక్కడికి వస్తున్నారు. అందరూ బాగుంటారు లక్షణంగా. జై పోలేరమ్మ తల్లికి, జై పోలేరమ్మ తల్లికి. పెరుగన్నము చల్లకుడు పోయండి. తర్వాత పెద్దమ్మకు పోలేరమ్మకు అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఆకలి పెట్టుకోండి. శీతలమ్మకు ప్రతి శుక్రవారం బాగా చేయాలి. అమ్మవారి వాక్యం